మన భారత రాజ్యాంగంలో ఒక ఆర్టికల్ ఉంది. అది చాలా చిత్రమైంది. ఒకేసారి మనల్ని కాపాడే కవచంలా పనిచేస్తుంది, అదే సమయంలో ప్రభుత్వానికి ఒక పదునైన ఖడ్గంలాంటి అధికారాన్ని ఇస్తోంది. అదే ఆర్టికల్ 22. ఇది వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన చాలా చాలా కీలకమైన అంశం. సో ఈరోజు మనం ఈ ఆర్టికల్లోని ఈ రెండు విభిన్న కోణాలని లోతుగా చూద్దాం. ఒక్కసారి ఊహించుకోండి, ఎవరైనా అరెస్ట్ అయితే ఆ క్షణంలో వాళ్లకుండే ప్రాథమిక హక్కులు ఏంటి? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న కదా, ఎందుకంటే ఆర్టికల్ 22 దీనికి సమాధానమిస్తుంది. కానీ ఆ సమాధానం అంత సూటిగా సింపుల్గా ఉండదు, కాస్త సంక్లిష్టంగా ఉంటుంది. సరే, ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే, ముందుగా పౌరుల చేతిలో ఉన్న ఆ కవచమేంటో చూద్దాం. ఆ తర్వాత ప్రభుత్వం చేతిలో ఉండే ఖడ్గం గురించి మాట్లాడుకుందాం. ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ ఎలా కుదురుతుందో చూసి ఫైనల్గా స్వేచ్ఛ ముఖ్యమా, భద్రత ముఖ్యమా అనే పెద్ద చర్చ దగ్గరికి వద్దాం. ఓకే, ముందుగా ఒకే ఆర్టికల్లో ఈ రెండు వ్యతిరేకమైన విషయాలు ఎలా ఉన్నాయి దాన్ని అర్థం చేసుకోవాలి. ఆర్టికల్ 22కి రెండు వేర్వేరు ముఖాలున్నాయన్నమాట. అవి ఒకదానికొకటి పూర్తి వ్యతిరేకంగా పనిచేస్తాయి. ఇక్కడే ఉంది అసలు పాయింట్. ఈ ఆర్టికల్ ఒక పక్క వ్యక్తిగత స్వేచ్ఛకు గ్యారంటీ ఇస్తుంది, కానీ మరోపక్క దేశభద్రత అనే పేరుతో అదే స్వేచ్ఛను తగ్గించే అధికారాన్ని ప్రభుత్వానికిస్తుంది. చూశారా, ఈ వైరుధ్యమే ఆర్టికల్ 22ని అంత ప్రత్యేకంగా, అంత చర్చనీయాంశంగా మార్చింది. ఈ వైరుధ్యాన్ని సింపుల్గా అర్థం చేసుకోవాలంటే కవచం, ఖడ్గం అనే రెండు మాటలు గుర్తుపెట్టుకుంటే చాలు. కవచమేమో సాధారణ అరెస్టుల నుంచి మనలాంటి పౌరుల్ని కాపాడే హక్కులు, మరి ఖడ్గం అదో అసాధారణమైన అధికారం, విచారణ లేకుండానే ఒక వ్యక్తిని నిర్బంధంలో పెట్టడానికి ప్రభుత్వానికిచ్చిన పవర్ అన్నమాట. సరే, అయితే ఫస్ట్ ఆ కవచం గురించి డీటెయిల్గా చూద్దాం. ఒకవేళ ఎవరైనా అరెస్ట్ చేస్తే మన రాజ్యాంగం వాళ్లకు ఎలాంటి రక్షణలు కల్పిస్తుంది? ఈ క్లాజులు అంటే 1 మరియు 2 నిజంగా ఒక పౌరుడికి రక్షణ కవచం లాంటివి. ఇవి ఏం చెప్తాయంటే, ఏ వ్యక్తిని కూడా అడ్డగోలుగా కారణం చెప్పకుండా అరెస్ట్ చెయ్యకూడదని గట్టిగా చెప్తాయి. ఇది మన రాజ్యాంగం ఇచ్చిన ఒక ప్రాథమిక రక్షణ. ఈ కవచంలో 3 మెయిన్ పాయింట్సున్నాయి. ఫస్ట్, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో తెలుసుకునే హక్కు. సెకండ్, నచ్చిన లాయర్తో మాట్లాడి సహాయం తీసుకునే హక్కు. అండ్ థర్డ్, అరెస్ట్ చేసిన 24 గంటల్లోగా మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి. ఈ 3 రూల్స్ పోలీసుల అధికారాన్ని అదుపులో పెట్టడానికి చాలా అంటే చాలా అవసరం. అయితే ఇక్కడే కథలో ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. ఇప్పటిదాకా మనం చెప్పుకున్న ఈ హక్కులన్నిటికీ ఒక పెద్ద మినహాయింపుంది. అదే ప్రభుత్వం చేతిలో ఉన్న పదునైన ఖడ్గం. అదే ప్రివెంటివ్ డిటెన్షన్, అంటే నివారక నిర్బంధం. అసలు ఈ నివారక నిర్బంధం అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, ఇది ఒకరు చేసిన నేరానికిచ్చే శిక్ష కాదు, కేవలం భవిష్యత్తులో నేరం చేసే అవకాశం ఉంది అనే అనుమానంతో దాన్ని జరగక ముందే ఆపడానికి ముందే అరెస్ట్ చేసి నిర్బంధంలో పెట్టడం. ఇది ప్రభుత్వానికిచ్చిన చాలా శక్తివంతమైన, ఇంకా చెప్పాలంటే చాలా వివాదాస్పదమైన అధికారం. మరి మనం ఇందాక చెప్పుకున్న ఆ కవచం హక్కులు ఎవరికి వర్తించవు? 2 కేటగిరీల వాళ్లకు వర్తించవు. ఒకటి, మన దేశంతో యుద్ధంలో ఉన్న శత్రుదేశాల పౌరులు. 2, ఈ నివారక నిర్బంధం చట్టాల కింద అరెస్టైన వాళ్ళు. అంటే ఈ 2 గ్రూపుల్లో ఉన్నవాళ్లకి మనం చెప్పుకున్న ప్రాథమిక రక్షణలు కొన్ని ఉండవన్నమాట. ఇంత పెద్ద అధికారాన్ని ప్రభుత్వానికిచ్చాక అది దుర్వినియోగం అవ్వకుండా ఉండాలి కదా. అందుకే రాజ్యాంగం కొన్ని చెక్స్ అండ్ బ్యాలెన్సెస్, అంటే కొన్ని నియంత్రణలు పెట్టింది. అవేంటో ఇప్పుడు చూద్దాం. మన రాజ్యాంగం ఒక క్లియర్ లైన్ గీసింది: 3 నెలలు. అదేంటంటారా? ఒక సలహా మండలి అనుమతి లేకుండా ఎవ్వరినీ కూడా 3 నెలల కంటే ఎక్కువ నివారక నిర్బంధంలో ఉంచడానికి వీల్లేదు. ఇది ప్రభుత్వ అధికారం మీద ఉన్న ఒక ముఖ్యమైన నియంత్రణ. కేవలం ఆ 3 నెలల కాలపరిమితి మాత్రమే కాదు, ఒకవేళ నిర్బంధాన్ని అంతకంటే ఎక్కువ పొడిగించాలంటే హైకోర్టు న్యాయమూర్తులతో కూడిన ఒక సలహా మండలి దాన్ని ఓకే చెప్పాలి. వాళ్ళకి సరైన కారణాలు ఉన్నాయనిపిస్తేనే అది సాధ్యం. అంతేకాదు, అరెస్టైన వ్యక్తికి కారణాలు చెప్పాలి. అలాగే ఆ ఉత్తర్వుకు వ్యతిరేకంగా వాళ్లు విజ్ఞప్తి చేసుకునే అవకాశం కూడా ఇవ్వాలి. ఓకే, ఇక చివరి భాగానికి వచ్చేశాం. ఆర్టికల్ 22 మీద దశాబ్దాలుగా కోర్టుల్లో, బయట ఎలాంటి చారిత్రక, చట్టపరమైన చర్చలు జరిగాయో ఒక్కసారి చూద్దాం. ఇది కేవలం ఒక చట్టపరమైన విషయం మాత్రమే కాదు, ఇది ఒక తాత్వికమైన ప్రశ్న. ఒక వ్యక్తి స్వేచ్ఛ ముఖ్యమా, దేశభద్రత ముఖ్యమా? ఈ రెండింటి మధ్య ఆ బ్యాలెన్సింగ్ లైన్ ఎక్కడి గీయాలి? ఈ ప్రశ్న మీదే మన సుప్రీంకోర్టు ఎన్నో చారిత్రక తీర్పులిచ్చింది. ఈ ప్రయాణంలో కొన్ని ముఖ్యమైన కేసులున్నాయి. 1950లో ఏకే గోపాలన్ కేసులో కోర్టు ప్రభుత్వ అధికారానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. కానీ 1978లో వచ్చిన మేనకాగాంధీ కేసు ఒక గేమ్ చేంజర్. ఆ తీర్పుతో సీన్ మొత్తం మారిపోయింది. ప్రభుత్వం పాటించే ఏ విధానమైనా సరే అది న్యాయంగా, నిష్పక్షపాతంగా, సహేతుకంగా ఉండాలని కోర్టు తేల్చి చెప్పింది. ఇది వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన చట్టాల స్వరూపాన్నే మార్చేసింది. ఆ ఒక్క వాక్యం, విధానం న్యాయంగా, నిష్పక్షపాతంగా, సహేతుకంగా ఉండాలి అనేది మన రాజ్యాంగ చరిత్రలోనే ఒక టర్నింగ్ పాయింట్. దాని అర్థమేంటంటే, ప్రభుత్వం తనకు నచ్చినట్టు చట్టాలను అమలు చేయడానికి వీల్లేదు. ఆ చట్టాలు, వాటిని అమలు చేసే పద్ధతి రెండూ కూడా సహేతుకంగా ఉండాల్సిందే. సో ఈ చర్చలో 2 వైపులా వాదనలున్నాయి. ఒకవైపు ప్రభుత్వం ఏమంటుందంటే, దేశభద్రత కోసం నివారక నిర్బంధం లాంటి కఠినమైన చట్టాలు తప్పనిసరి అంటుంది. మరోవైపు పౌర హక్కుల కార్యకర్తలేమంటారంటే, ఇది విచారణ లేకుండానే ఒక వ్యక్తి స్వేచ్ఛను లాక్కోవడం, ఇది ప్రజాస్వామ్యానికే విరుద్ధం అని వాదిస్తారు. ఫైనల్గా చెప్పాలంటే,
ఆర్టికల్ 22 అనేది కేవలం ఒక చట్టం కాదు, అది ఒక నిరంతర బ్యాలెన్సింగ్ యాక్ట్. వ్యక్తిగత స్వేచ్ఛ, సమాజ భద్రత, ఈ రెండు కీలకమైన విలువల మధ్య ఒక సరైన బ్యాలెన్స్ సాధించడానికి మన రాజ్యాంగ నిర్మాతలు చేసిన ఒక గొప్ప ప్రయత్నమిది. మరి ఈ విశ్లేషణను ఒక ప్రశ్నతో ముగిద్దాం. స్వేచ్ఛకి భద్రతకి మధ్య ఆ లైన్ ఎక్కడ గీయాలి? దీనికి అంత ఈజీగా సమాధానం దొరకదు. ఈ చర్చ ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది. దీని గురించి ఆలోచించాలి.